హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అయిన బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. నేను చాలా ఇష్టంగా వెతికి కొనుక్కున్న బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తున్నాను. బాక్సులు బాగున్నాయి కదా మీషోలో. మామూలుగా పెట్టేస్తే ఎలా పడితే అలా గజిబిజిగా ఉంటున్నాయని నీట్గా ఇలా బాక్సులు అరేంజ్ చేశాను. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం బ్యాంగిల్స్ చార్మినార్లో ఇంకా చుట్టుపక్కల పక్కన ఉన్న చిన్న చిన్న షాప్స్లలో తీసుకున్నాను. మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను, దేనికి యూజ్. మనకి బ్యాంగిల్స్ అంటే చార్మినారే కదా, ఇవన్నీ చార్మినార్లోనే తీసుకున్నాను. ట్రెండీ, క్లాసీగా, ట్రెడిషనల్గా అన్ని రకాలుగా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఫస్ట్ చూసారు కదా, ఇది సైడ్ బ్యాంగిల్స్గా కానీ సింగిల్గా వేసుకున్నా చాలా బాగుంటాయి. చూసారు కదా, కాస్ట్ చాలా తక్కువ అండి, మీ అందరికీ తెలిసిందే కదా చార్మినార్లో. ఇవి జస్ట్ 100 రూపీస్ ఈ 4 బ్యాంగిల్స్. నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి. శారీస్ మీదకి కానీ డ్రెస్సుల మీదకి కానీ దేని మీదకైనా చాలా బాగుంటాయి. ఇవైతే ఎప్పటి నుంచో ట్రెండింగేనండి. కలర్ చూసారు కదా, అసలు నేను కలర్ చూసే కొన్నాను. దీనికి సెట్ అయ్యే శారీ కూడా లేదు, కానీ ఈ కలర్ చాలా నచ్చింది. బ్యాంగిల్స్ కోసం మళ్ళీ ఒక శారీ కొనాల్సి వచ్చింది, అంత నచ్చాయి నాకు ఇవి. ఇవి కూడా చార్మినార్లోనే తీసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ 350, 360 పడ్డాయి. ఇవి చూసారు కదా, గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయి, గోల్డ్ కలర్, చాలా బాగుంటాయి. సైడ్ బ్యాంగిల్స్గా వాడచ్చు, సింగిల్ బ్యాంగిల్గా వాడచ్చు. ఇవి కూడా 100 చార్మినార్లో తీసుకున్నాను, చాలా నచ్చాయి. ఇవి చూసిన వాళ్ళంతా మాకు కూడా తెచ్చిమ్మని అడిగారు, అంత బాగున్నాయి. కాకపోతే ఎక్కువ వాడితే కలర్ పోతున్నాయి. ఇవి చూస్తున్నారు కదా, నైట్ టైమ్స్ అయితే ఎంత షైనీ వస్తాయో. దేని లుక్ దాందే. మార్నింగ్ టైమ్స్ వేసుకున్నా, నైట్ టైమ్స్ వేసుకున్నా ఎంత మోడర్న్గా, ఎంత ట్రెండీగా ఉన్నాయో చూసారు కదా. ఈ లావ్ బ్యాంగిల్ కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు, లేకపోతే సెట్ చేసి ఇలా కూడా వేసుకోవచ్చు. శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ చాలా బాగుంటాయండి. అసలు కలర్ పోవడం కానీ షైనింగ్ తగ్గడం కానీ ఏమీ ఉండవు, ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మనకి వేరే బ్యాంగిల్స్లోకి సెట్ చేసుకోవచ్చు కూడా, సైడ్ బ్యాంగిల్స్ లాగా కలర్ బ్యాంగిల్స్లోకి శారీస్ మీదకి. ఇవి చూస్తున్నారు కదా, ఆక్సిడైజ్ సిల్వర్ టైప్ బ్యాంగిల్స్ అండి. గంటలు చూసారు కదా ఎంత క్యూట్ ఉన్నాయో. మంచి ట్రెండీగా ప్లెయిన్ శారీస్ మీదకి అలా పైరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అండి, సిల్వర్ కలర్ స్టోన్స్. బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటాయి. హల్దీ ఫంక్షన్కి కానీ ఇలా సింగిల్ వేసుకోవచ్చు, లేకపోతే సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి కూడా చార్మినార్లో తీసుకున్నాను, కలర్ కూడా పోలేదు, చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మీరు చార్మినార్కి వెళ్తే. ఇవి కొంచెం మిక్సప్ చేయడానికి విడిగా తీసుకున్నానండి. నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ శారీస్ మీదకి సెట్ అవుతాయి కదా, దాంట్లోకి మధ్యలో మిక్స్ చేసేదానికి చాలా బాగున్నాయి, అందుకని తీసుకున్నాను. ఇవి చూస్తున్నారు కదా, బ్లాక్ ఆక్సిడైజ్డ్ మెటల్ బ్యాంగిల్స్ అండి. నా దగ్గర ఆల్రెడీ ఈ టైప్ ఉన్నాయి కొంచెం, కానీ ఇవి చూడగానే నచ్చి తీసుకున్నాను. నాకు ఉండే వాటిలో ఇవి చాలా ఫేవరెట్ అయిపోయాయి. మధ్యలో బ్లాక్ స్టోన్స్ వచ్చాయి. రఫ్ యూజ్గా కూడా వాడచ్చు. జస్ట్ 100 రూపీసే చార్మినార్ దగ్గర. చాలా చాలా నచ్చాయి. మీకు మాత్రం ఇలాంటివి నచ్చితే తప్పకుండా తీసుకోండి. గోల్డెన్ ఆక్సిడైజ్డ్ అండి, బ్లాక్ మెటల్. శారీస్ మీదకి ఏదైనా కొంచెం ట్రెండీగా ఉంటాయి కదా, దాని మీద కానీ శారీస్ మీదకి సైడ్ బ్యాంగిల్స్లో సెట్ చేయడానికి కానీ చాలా నచ్చాయి. నాకు చాలా వాటికి ఇవి యూజ్ అయ్యాయి. ఇవి కూడా చార్మినార్ దగ్గరే తీసుకున్నాను. ఇవి కూడా మెటల్ అండి, బ్లాక్ ఆక్సిడైజ్డ్. మీషోలో తీసుకున్నాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చాయి. జస్ట్ ట్రై చేద్దామని తీసుకున్నాను, కానీ ఇంత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కాస్ట్ కూడా రీజనబుల్లే. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి కూడా చార్మినార్లో తీసుకున్నాను. అంతా రెడ్ స్టోన్స్, శారీ మీదకి సైడ్ బ్యాంగిల్స్గా ఉంటుందని, సెట్ అవుతుందని తీసుకున్నాను. 4 కలిసి 100 రూపీస్. చాలా బాగున్నాయండి. నేను బాగా రఫ్ యూజ్ చేశాను, అయినా కూడా పోలేదు. మల్టీ కలర్డ్ సాఫ్ట్ వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. నాకు అర్జెంట్ అవసరమయ్యి బ్యాంగిల్స్ సెట్ చేసుకునే టైం లేని ప్రతిసారి వాడింది ఇదే. శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ దేని మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువ యూజ్ చేసిన బ్యాంగిల్స్ ఇవే. లాస్ట్ మినిట్లో హడావిడిగా ఏ కలర్ శారీకి ఏది సెట్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇవి వాడేయచ్చండి. నేనైతే ఉండే బ్యాంగిల్స్లో చాలా ఎక్కువ వాడింది ఇదే. అంత రఫ్ యూజ్ చేసినా కూడా పోలేదు, చాలా బాగున్నాయి. ఇవి కూడా చార్మినార్ దగ్గరే 100 రూపీసేను. ఇవి చూస్తున్నారు కదా, ముత్యాలు, మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఎన్ని రోజులు వాడినా కలర్ పోలేదు, చాలా బాగున్నాయండి. 4 కలిసి 100 రూపీసే చార్మినార్ దగ్గర. శారీస్ మీదకి సైడ్ బ్యాంగిల్స్గా వాడుకోవచ్చు, లేదా ఏదైనా సింపుల్ శారీ మీదకి ఒక బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి శారీస్ మీదకి పెళ్ళప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందో, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అయిపోయింది నేను వేసుకుని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. శారీస్ మీదకి మంచి లుక్ వస్తుంది ఇలాంటి గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే. ఇవి మెటల్ అండి,
ఎంత రెగ్యులర్గా యూస్ చేసినా అస్సలు పోవు. కాస్ట్ అయితే ఇవి ఆల్మోస్ట్ నాకు 750 పడ్డాయి. కానీ చాలా స్ట్రాంగ్, ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటాయి. ఫస్ట్ మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ చూద్దాము. చూసారు కదా, ఇవన్నీ సింగిల్ బ్యాంగిల్స్ అండి. రెగ్యులర్గా మనం వాడే డ్రెస్సులకి సింగిల్ బ్యాంగిల్ 2 చేతికి లేదా ఒకే చేతికి వేసుకుని సెకండ్ ఇంకొక చేతికి వాచ్ పెట్టుకునేలాగా దగ్గరలో ఉండే చిన్న చిన్న షాప్స్లో తీసుకున్నాను. ఇవి చూసారు కదా, ఇవి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్ వేసుకుని ఇంకొక చేతికి వాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా కాకుండా ఎప్పుడైనా స్టైల్గా మోడర్న్గా కనిపించాలనుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వాడండి. చింకి అవుట్ఫిట్కి తగ్గట్టుగా. ఇవన్నీ నా దగ్గర ఉండే 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ఎన్ని ఏళ్ల నుంచి వాడినా అసలు కలర్ పోలేదు. కాస్ట్ పెట్టినా వర్త్ అనిపించింది. చాలా బాగున్నాయి. దేని మీదకైనా శారీకి కానీ డ్రెస్ల మీదకి కానీ చాలా బాగా సెట్ అవుతాయి. సింగిల్ వేసుకున్నా లేదా ఒక చేతికి వేసుకుని వాచ్ పెట్టుకున్నా చాలా బాగుంటాయి. ఇవైతే మీషోలో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే లింక్ ఇస్తాను నేను. ఇవన్నీ మామూలుగా బయట షాప్స్లో తీసుకున్నాను. విక్టోరియా బ్యాంగిల్స్ అండి. ఇవి చూస్తున్నారు కదా, మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు కూడా ఇవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి. చాలా రెగ్యులర్గా యూస్ చేశానండి. కలర్ కూడా షేడ్ అవ్వలేదు. కాస్ట్ కాస్తంత ఎక్కువైనా ఎక్కువ రోజులు వస్తున్నాయి. అజియోలో ఉన్నాయి. కావాలంటే మీకు లింక్ షేర్ చేస్తాను. ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. అప్పట్లో మంచిగా ట్రెండింగ్గా ఉన్నింది కదా, అప్పుడు తీసుకున్నాను. ఇవి అస్సలు పోలేదు ఎందుకనో. కాస్ట్ ఇవి కొంచెం తక్కువ అయినా కూడా పోలేదు. ఇవి చూసారు కదా, ఇలా థ్రెడ్స్ అన్నీ ఊడిపోతున్నాయి. అందుకని ఇంక నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకోలేదు. ఇవి నేనే ట్రై చేశానండి. ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంటే ఎలా వస్తాయని ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. తర్వాత ఇంక వీటి మీద డిజైన్స్ వేద్దాం అనుకున్నాను, ఇంక కుదరలేదు. ఎప్పుడైనా మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి. ముత్యాలు అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్తో ఎంత బాగున్నాయో. ఏ శారీ మీదకైనా భలే సెట్ అయిపోతాయండి. ట్రెడిషనల్ లుక్ అయినా అండ్ ట్రెండీ లుక్ అయినా ఇలా సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే నాకు ఎంత నచ్చాయో. కలర్ కూడా పోలేదు. ఇవి కూడా నాకు 350 రూపీస్ పడ్డాయి చార్మినార్లో. బార్గెన్ చేయాలి. ఆల్మోస్ట్ నాకు 450 చెప్పారు. బార్గెన్ చేస్తే 350కి ఇచ్చారు. ఇవన్నీ నా పెళ్ళప్పుడు బ్యాంగిల్స్ అండి. అప్పట్లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కదా శారీస్ మీదవి. సెట్ వేసుకుంటే మంచి కలర్ఫుల్ లుక్ వచ్చేది. సో ఇవన్నీ వచ్చాక ఇవి వాడడం తక్కువైపోయింది. గోల్డ్ కలర్ ప్రతిదానికి సెట్ అవుతుందని ఈ సెట్ అంతా తీసుకున్నాను. అలాగే ఉండిపోయింది. ఇది వాడిందే చాలా తక్కువ, అలాగే ఉండిపోయాయి. చూస్తున్నారు కదా, సాఫ్ట్ వెల్వెట్ గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఇంతకుముందు నేను మెటల్ బ్యాంగిల్స్ చూపించాను సాఫ్ట్ వెల్వెట్కి. ఇవి గ్లాస్ బ్యాంగిల్స్. సైడ్ బ్యాంగిల్స్ సెట్ చేసుకుని మంచి మ్యారేజెస్ టైం అలాంటి ఫంక్షన్స్ టైంలో యూజ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సింపుల్ వాటి మీదకి ఇలా జస్ట్ నార్మల్గా వేసేసుకోవచ్చు. నార్మల్ శారీస్ మీదకైనా. ఇవి జస్ట్ 30 రూపీస్ అండి. నాకైతే చాలా నచ్చాయి. కలర్ కానీ మనం వాడడానికి కూడా కొంచెం నార్మల్ బ్యాంగిల్స్ మీద ఇవి చాలా బాగున్నాయి. చార్మినార్ దగ్గర 50 రూపీస్ చెప్తారు. మనం బాగా బార్గెన్ చేస్తే 30కే ఇస్తారండి. చాలా ఎక్కువ కనిపిస్తాయి. మీరు బార్గెన్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకోండి. చాలా బాగున్నాయి. కలర్ మెటల్ బ్యాంగిల్స్ అండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 12 కలర్స్ వస్తాయి. ఎక్కువ వాడేసాను కాబట్టి అన్ని పోయాయి. సో నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలా రెగ్యులర్గా యూజ్ చేశాను. దేని మీదకైనా 12 కలర్స్ కాబట్టి మాక్సిమం అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంగిల్స్. ఈ శారీ మీదకని తీసుకున్నాను. ఇది రెగ్యులర్గా ఎప్పుడైనా చూడగానే నచ్చాయి, అందుకని తీసేసుకున్నాను రెగ్యులర్ యూస్ కోసం. గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి కూడా మీషోలో తీసుకున్నాను. రోజ్ గోల్డ్ చాలా బాగున్నాయి. సింగిల్ బ్యాంగిల్గా కొంచెం లావుగా వచ్చాయి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ అండి. తీసుకుని ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అయిపోయింది. అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి కదా. 2 చేతులకి వేసుకుంటే నిండుగా మంచి ఫంక్షన్స్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు చాలా బాగుంటాయి. చూసేదానికి గోల్డ్ లాగే అనిపిస్తున్నాయి కదా. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, ఇదండి నా బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు వీటి లింక్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను.